కాంగ్రెస్ వాళ్ళు. మీకు అధికారం లేదని కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు మీరేం చేశారు? మీరేం చేయలేదు. సో కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనం చెప్పాల్సింది ఏంటంటే అది ఫస్ట్ దక్షిణాదికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నది బీజేపీ. అంతేగాని కేవలం బీజేపీ ద్రోహం చేసింది అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు దీన్ని చెక్ పెట్టలేమా సార్? అంటే ఏంది మన సొల్యూషన్? మళ్ళీ ఒకవేళ సొల్యూషన్ కావాలంటే రాష్ట్రాల జనాభాని పునర్వ్యవస్థీకరణ చేయాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలు చేయాలి. చేయడానికి సిద్ధమా? ఇవాళ బీజేపీ సిద్ధమా? దాన్ని సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమా? ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని పెంచినా మీరు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ ఏపీని పెంచింది, తెలంగాణ ఇచ్చింది. మాయావతి గారు అప్పుడు ముఖ్యమంత్రి, మాయావతి గారు 4 రాష్ట్రాలు చేయమని అన్నది, మీరు ఎందుకు చేయలేదు? ఇదే కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది? ఇదే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో చేసింది, ఉత్తరప్రదేశ్లో వ్యతిరేకించింది. ఇదే బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభజనకు సపోర్ట్ చేసింది, ఉత్తరప్రదేశ్ విభజన వ్యతిరేకించింది. అంటే అర్థమైంది, మీ ఇద్దరు దొంగలేగా, తోడు దొంగలేగా. సో ఇద్దరు తోడు దొంగలు ఇవాళ నీతులు చెప్తారు మాకు. ఇప్పుడు పవర్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది కదా సార్. ఇప్పుడు 99 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. సో అధికారంలో ఎన్డీఏ కూటమి ఉంది. సో మరి ఇప్పుడు ఉత్తరాది ప్రధానమంత్రి ఉత్తరాది వాడు, ప్రతిపక్ష నేత ఉత్తరాది వాడు, ఉత్తరాది పార్టీలు. మీరు కదా సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం. అనవసరంగా మా మీద ఇక్కడ వచ్చి ప్రాంతీయ పార్టీల మీద పడితే ఏమొస్తుంది? ఇక్కడ ప్రాంతీయ పార్టీలలో అధికారం లేదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ స్టాండ్ ఏముంటుంది అనుకోవచ్చు సార్? రాహుల్ గాంధీ స్టాండ్ ఏముంటుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ కదా వీటన్నిటి కారణము, వాళ్ళ పార్టీ కదా కారణము. రాహుల్ గాంధీ స్టాండ్ ఏముంటుంది? ఆయన వ్యతిరేకిస్తున్నాడు, గుడిగా వ్యతిరేకిస్తున్నాడు. ఏమన్నా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాడు, డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాడు. సమైక్య ఇప్పుడు గుర్తొచ్చింది రాహుల్ గాంధీకి సమైక్య భారతదేశం అని. మరి అప్పుడెందుకు గుర్తురాలే? వాళ్ళ తాత కాంచెలు మొదలుకుంటే మొన్నటి దాకా మన్మోహన్ సింగ్ వరకు కూడా ఉన్నాడుగా. మరి ఎందుకు గుర్తురాలే మీకు? సమైక్య భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలకు ఉన్నాయి. వాళ్ళకి ఒక ఎంపీ 2 ఎంపీలే. మరి 80 ఎంపీలు ఉత్తరప్రదేశ్ ఉన్నది. మరి ఎవరు డామినేట్ చేస్తారు దేశ రాజకీయాల? ఓకే. సో ఇప్పుడు కులగణనకు సంబంధించి కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా సార్, కొన్ని చోట్ల కూడా కులగణన అవుతుంది. అంటే ఆ బేస్ మీద చేసుకుంటే మరి 2000 అంటే అప్పటికి మనకి డిలిమిటేషన్ అనేది అయ్యే ఛాయిసెస్ ఉండదు. అంటే మీరేమంటారు ఒక ప్రొఫెసర్గా? కులగణన అనేది అది దేశవ్యాప్తంగా జరగాలి. ఒక రాష్ట్రంలో జరిగితే చెల్లదు. ఒకవేళ చెల్లినా కూడా అది మన సెన్సెస్ వరకు పనికొస్తుంది తప్ప చట్టాలు చేయడానికి పనికిరాదు. అందులో SC ST లకు కేంద్రమే చేయాలి, రాష్ట్రాలు చేసే అధికారం లేదు. సో కులగణన